తాతయ్య, రేణుక ఫోన్ చేసింది, మీతో మాట్లాడాలంట. మాట్లాడండి. ఓ సారీ, వినండి. నేను వెళ్ళి కాఫీ తాగొస్తాను. అమ్మా రేణు, వికాసు మంచివాడు కాదమ్మా. అవునమ్మా, జాగ్రత్తగా విను. వికాసు నిన్ను మోసం చేస్తున్నాడు. అమృతం రేప్ చేసి 100 కోట్ల ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళంతా నాటకం ఆడుతున్నారమ్మా. దేవుడి దయ వల్ల నాకు మాట వచ్చింది. హలో హలో, ఏమిటమ్మా నేను ఇంతగా చెప్తున్నా, నువ్వు మాట్లాడదేమిటి? అసలు రేణుక లైన్లో లేకుండా నీతో ఎలా మాట్లాడుతుంది తాతయ్య? వాహ్ వాహ్ వాహ్, క్యా సీన్ హై. శబాష్ తాతయ్య, మాట వచ్చి కూడా మమ్మల్ని మోసం చేయాలనుకున్నావా? ఓరి దుర్మార్గులారా, నేను మిమ్మల్ని వదలనురా. మీరు చేస్తున్న పాపాలకు పైన కాదు, ఇక్కడే శిక్ష అనుభవిస్తారు. మీ దౌర్మార్గ్యం అందరికీ చెప్తాను, మీ అంతు చూస్తాను. తాతయ్య, ఆవేశపడకు. నీకు మాట వచ్చింది కానీ కాళ్ళు చేతులు రాలేదు. నువ్వు ఇలా ఆవేశపడే అన్నీ పోగొట్టుకున్నావు. అయినా సరే నీకు పొగరు మాత్రం తగ్గలేదు తాతయ్య. నాన్న వికాస్, మీ తాతయ్యకు మాట వచ్చిందని నీకెలా తెలుసు? పైగా ఫోన్లో రేణుక అన్నావు. ఎంతైనా ది గ్రేట్ భుజంగరావు గారి మనవణ్ణి కదా. నన్ను దెబ్బ కొట్టడానికి ఢిల్లీకి ఫోన్ చేసే ప్లాన్ చేశాడు తాతయ్య. అదే ప్లాన్ని రివర్స్ చేసి తాతయ్యనే బురిడి కొట్టించాను. నాన్న, మాకు తెలియకుండా భలే నటించావు. నిజంగా నటన అనేది నీ దగ్గర నేర్చుకోవాలనుకో. నానా, మనకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. మన ముస్లింకి మాట వచ్చింది కానీ కాళ్ళు చేతులు రాలేదు కదా. మరి హాల్లోకి వెళ్ళి రేణుక ఇంటి నెంబర్ డైరీలో వెతికి ఫోన్ డయల్ చేయడానికి ఎవరు హెల్ప్ చేశారు? అవును, నిజమే రోయ్. ఎవరు హెల్ప్ చేశారు నాన్న? చెప్పండి మావయ్య, ఎవరా వ్యక్తి? సాగరా, సుబ్బలక్ష్మ. నాన్న, నోరు వచ్చింది కదా, చెప్పడానికి ఏమైంది? మావయ్య, మీరిలా సమాధానం చెప్పకుండా మొండికేస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు. నీ ప్రాణాలు తీసేస్తాడు నాన్న. నా ప్రాణాల గురించి నాకు దిగులు లేదు. ఆ విషయం చెప్తే మీ ముగ్గురు గుండెలు ఆగిపోయి మీ ప్రాణాలు పోతాయేమో ఆలోచించుకోండి. కొంప తీసి అమృత దయ్యమే వచ్చి ఫోన్ డయల్ చేసి హెల్ప్ చేసిందా? అవును, ఫోన్ చేసింది అమృతే. అమృత చావలేదు, బ్రతికే ఉంది. అమృతే స్వయంగా వచ్చి ఢిల్లీకి ఫోన్ చేసింది. నేను చెప్పేది ముమ్మాటికి నిజం. ఏం తాతయ్య, నీ మనవడు మరీ అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నాడా? ఆ రోజు అర్ధరాత్రి అమృతం చంపి మోసుకెళ్ళడం మా కల్లారా చూసాం కదా. టీవీ న్యూస్లో కాలిపోయిన అమృత శవాన్ని చూసాం. ఏ ముసలుడా, నోరొచ్చింది కదా అని అబద్ధాలు చెప్పి మమ్మల్ని పక్కదారి పట్టించకు. వాడెవడో నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. వాడి సంగతి నీ సంగతి తేల్చేస్తాను. నానా, ఈ రోజు నుంచి తాతయ్యని ఎవ్వరూ కలవడానికి వీల్లేదు.
మనం తప్ప మూడో వ్యక్తితో తాతయ్య మాట్లాడడానికే వీల్లేదు. సరేరా, జాగ్రత్తగా కాపలా ఉంటానులే. కంగ్రాట్స్ తాతయ్య, మొత్తానికి మేమిచ్చిన నకిలీ టాబ్లెట్స్ పనిచేయలేదు, మాట వచ్చింది. ఇన్ని రోజులు మా నరకం పార్ట్ 1 చూసావు. పార్ట్ 2 నరకానికి రెడీగా ఉండు నాన్న. అరే పద. రే, భగవంతుడు నా మొర ఆలకించాడు. త్వరలో కాళ్ళు చేతులు కూడా బాగవుతాయి. అప్పుడు మీ భాగవతం బయట పెడతాను రా. బాబు కొంచెం తొందరగా పోనీ. అలాగే సార్. బాబు లేట్ అయిపోతుంది, తొందరగా పోనీ. బాబు ఇక్కడ ఆపు. బాబు ఇక్కడే ఉంటావు, కుక్కట్పల్లి వెళ్ళాలి. లేదు సార్, నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, నేను వెళ్ళిపోవాలి. సరే. అమృత ఎప్పటికే నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, తొందరగా వెళ్ళాలి. బాయ్, వదిన బెస్ట్ ఫ్రెండ్ వీడే. పేరు సాగర్.
రై వీడిని తెచ్చారేంట్రా మీరు? ఆ రూమ్లో ఉండేది వీడే బాయ్. వీడి కోసం ఇన్నాళ్ళు తిరిగింది. ఛ! నిన్ను చూసి నేను షాక్ అయ్యాను సాగర్. ఏంటిదంతా? నన్ను ఎందుకు కొట్టారు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను మోసం చేసి పారిపోయిన నా లవ్, నా డార్లింగ్, తన కోసం వెతుకుతున్నానని నీకు తెలుసు కదా. నీ లవర్కి నాకు ఏంటి సంబంధం? నా లవ్, నా డార్లింగ్ ఎవరో తెలుసా? అమృత. అమృత? తను నువ్వు లవ్ చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ప్రతి అందమైన ప్రేమ కథకి కొన్ని ట్విస్టులు ఉంటాయి సాగర్. నా ప్రేమ కథకి అలా ట్విస్టులున్నాయి. నువ్వు అనుకుంటున్నట్టు నేను బిజినెస్ మెన్ కాను. డబ్బులు తీసుకుని ప్రాణాలు తీసే కిల్లర్ని. నా పేరు విక్రమ్. విక్రమ్ భాయ్. అమృతని చంపమని నాకు ఒకడు 3 లక్షలు ఇచ్చాడు. వాడెవడో తెలుసా? వికాస్. ఆ రోజు మిడ్నైట్ అమృతం చంపడానికి వెళ్తుంటే నువ్వే దగ్గరుండి దారి చూపించావు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అది అమృత డార్లింగ్తో నా లవ్ స్టోరీ. అయితే నన్నెందుకు తీసుకొచ్చారు? పసిపిల్లలు పాలెందుకు తాగుతారన్నట్టుగా వాళ్ళు సింపుల్గా అడిగావే. నా డార్లింగ్కి బెస్ట్ ఫ్రెండ్ని నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది. అందుకే వలవేసి నిన్ను పట్టుకున్నాను. కావచ్చు, కానీ చాలా రోజుల నుంచి తను నాతో టచ్లో లేదు. నిన్న నా డార్లింగ్ నీతో 4 నిమిషాలు మాట్లాడింది. దానికి నీ సెల్ ఫోనే సాక్ష్యం. నువ్వు వైజాగ్ నుండి అర్జెంటుగా బయలుదేరి నా డార్లింగ్ని కాపాడటానికి ఉదయమే సిటీకి వచ్చావు. ఇదిగో ఈ టికెటే సాక్ష్యం. ఇప్పుడు చెప్పు, అమృత ఎక్కడుంది? సిటీలో అమృతని ఎక్కడ కలుస్తానని చెప్పావు? విక్రమ్ భాయ్, అమృత గురించి మీకు పూర్తిగా తెలీదు. ఏ ఆడపిల్ల ఎదుర్కోలేనని కష్టాలు, వయసుకు మించిన బాధల్ని తను అనుభవించింది. చుట్టూ తన వాళ్ళ అందరూ ఉన్నా ఆదరణ లేని ఒక అనాథల జీవోత్సవంలా బతుకుతుంది. అమృత మీద జాలి చూపించి పెద్ద మనసుతో వదిలేండి భాయ్. అమృత అమాయకురాలు భాయ్. మీరు వెంటపడి పెళ్లి చేసుకోమని వేధించడం భావ్యం కాదు భాయ్. మీరు కావాలనుకుంటే అందమైన అమ్మాయిలు మీకోసం క్యూ కడతారు భాయ్. క్యూ కడతారు, కానీ వాళ్ళంతా ప్లాస్టిక్ పువ్వులు. అమృత డార్లింగ్ న్యాచురల్ ముద్దబంతి పువ్వు, మల్లె పువ్వు. తను అమాయకురాలు కాదు. ఈ విక్రమ్ మనసునే దోచుకొని పిచ్చివాణ్ణి చేసింది. అందుకే తను నాకు కావాలి. భాయ్, మీరంటే తనకిష్టం లేన ఇష్టం లేకపోవటానికి నాకేం తక్కువ? నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, చుట్టూ జనాలు. నా పేరు చెప్తే పొలిటీషియన్స్ సైడ్కి పోతారు, పోలీసులు సెల్యూట్ చేస్తారు. అధికారం, డబ్బు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఇష్టం లేకపోతే బలవంతంగా పెళ్లి చేసుకోలేం కదా భాయ్. అమృత ఎక్కడుందో చెప్పరా అంటే లెక్చర్లు ఇస్తున్నావేంట్రా? నా లైఫ్లో నాకు మొదటిసారి నీతులు చెప్పిన మగాడివి నువ్వే, ఆఖరి వాడివి కూడా నువ్వే. అది కాదు భాయ్.
నువ్వేంట్రా నాకు చెప్పేది? నీతో నాకు మాటలు అనవసరం. నా అమృత డార్లింగ్ నాకు కావాలి, అంతే. అమృత ఎక్కడుందో మర్యాదగా చెప్పు. నాకు తెలీదు. ఎక్కడుంటానని చెప్పింది? అమృత నాకేం చెప్పలేదు. అమృత గురించి నాకు తెలీదు తెలీదు తెలీదు. అమృత డార్లింగ్ దొరికితే తాళి, లేకపోతే చావు అని గన్ లోడ్ చేసుకొని తిరుగుతున్నాను. నా డార్లింగ్ గురించి చెప్పకపోతే చేస్తావు. సగం అమృత చాలా కష్టాలు పడిందని చెప్తున్నా. ఆ కష్టాలు మళ్ళీ రానికుండా లైఫ్ లైన్ హ్యాపీగా చూసుకుంటాను. తనేం కోల్పోయిందో అవన్నీ నేను సమకూరుస్తాను. అదేగా నువ్వు కోరుకునేది. కమన్ కమన్ చెప్పు చెప్పు సాగర్. బాయ్, వీడింత మర్యాదగా అడిగితే చెప్పడు. మేము చెప్పిస్తాం బాయ్. ఆపండ్రా. సాగర్, ఇంకో 10 నిమిషాలు మా వాళ్ళు చేయి చేసుకుంటే నీ ప్రాణాలు పైకి పోతాయి. కానీ నాకు ఇష్టం లేదు. నా డార్లింగ్ని కలవటానికి నువ్వు నాకు హెల్ప్ చేశావు. నీకు ఇంకో 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆలోచించుకో. అమృత ఎక్కడుందో చెప్పు. నాకు తెలీదు. సాగర్, నీకెంత డబ్బు కావాలో చెప్పు. నీకేం కావాలో కోరుకో, ఇచ్చేస్తాను. అంతేకాని అనవసరంగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావు? విక్రమ్, ఇప్పుడు చెప్తున్నాను విను. అమృత ఎక్కడుందో నాకు తెలుసు, కానీ చెప్పను. చావడానికి నాకు ధైర్యం ఉంది, చంపడానికి నీకు దమ్ముంటే చంపుకో 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 చంపుకో.